ఉత్పత్తులకు తేనెటీగలది ప్రధాన పాత్ర. పర్యావరణాన్ని సమతుల్యం చేయడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రాను రాను తేనెటీగల సంఖ్య తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా కథనం. ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తేనెటీగల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర, ఆహార ఉత్పత్తిలో అవి అందించే సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి 2017లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. స్లోవేనియాకు చెందిన ఆధునిక తేనెటీగల పెంపకానికి మార్గదర్శకుడిగా గుర్తింపు పొందిన ఆంటన్ జాన్షా జన్మదినాన్ని పురస్కరించుకుని మే 20ను ఎంపిక చేశారు. తేనెటీగలు ప్రకృతిలో అత్యంత ముఖ్యమైన పరాగ సంపర్క కీటకాలు. పూల నుండి పూలకు పరాగాన్ని తీసుకువెళ్లడం ద్వారా పంటల ఉత్పత్తి పెరగడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆహార పంటలలో దాదాపు 3/4 పంటలు తేనెటీగల పరాగ సంపర్కంపై ఆధారపడి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, విత్తన పంటల దిగుబడులు పెరగడంలో తేనెటీగల సేవ అమూల్యం. వాతావరణ మార్పులు, అధిక పురుగుమందుల వినియోగం, అడవుల నరికివేత, కాలుష్యం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇది భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేనెటీగలు తగ్గిపోతే పంటల దిగుబడులు పడిపోవడంతో పాటు జీవ వైవిధ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేనెటీగల సంరక్షణకు అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రసాయన పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలి, పూల మొక్కలను ఎక్కువగా నాటాలి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించాలి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలి. మనిషి జీవనానికి, వ్యవసాయ రంగానికి, ప్రకృతి సమతుల్యతకు తేనెటీగలు ఎంతో అవసరం. చిన్న జీవులైనా భూమిపై జీవ వ్యవస్థను నిలబెట్టే గొప్ప బాధ్యతను నిర్వహిస్తున్నాయి. అందుకే తేనెటీగలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నా పేరు ఎదుల అంజిరెడ్డి, అంజన్శ్రీ వ్యవసాయ క్షేత్రం, అన్నపర్తి, నల్గొండ. ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవాళి మనుగడకు తేనెటీగల యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. రేపు మానవాళి బ్రతకాలి అంటే వచ్చే తరాలకు ఏదైతుందో మనం విత్తనాలు అందియాలన్నా, ఆహారం అందియాలన్నా, పువ్వులు అందియాలన్నా, చెట్లు అందియాలన్నా, మనకు ఏ ఆహారం కావాలన్నా తేనెటీగలు లేనటువంటి ప్రపంచాన్ని మనం ఊహించుకోలేము. మనం ఈనాడు విధ్వంసకరమైనటువంటి రసాయనాలను వాడటం వల్ల తేనెటీగలు కనుమరుగవుతూ వాటి జాతి అంతరించేటటువంటి రోజు దగ్గరలో ఉన్నది అనేటటువంటి ప్రమాదాన్ని గుర్తించాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. తేనెటీగలు ప్రపంచం లోపల మానవాళికి అందించినటువంటి మొదటి మెడిసిన్ ఏదైతుందో, మందు ఏదైతుందో తేనె లోపల సకల రోగ నివారణ చేసేటటువంటి మరి అంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి సుమధురమైనటువంటి మధురమైనటువంటి అత్యంత రుచికి మాధుర్యానికి మారుపేరైనటువంటి తేనెను మనము తేనెటీగల నుంచి పొందుతున్నాం అనేటటువంటిది ఈనాడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మానవాళి కనుక ప్రాచీన కాలంలోకి వెళ్ళినట్లయితే మానవుడు తనకు ఏ అనారోగ్యం వేసినా కానీ, ఏ అజీర్ణం వేసినా కానీ, లేకపోతే ఎలాంటి ఫ్రాక్చర్స్, కాళ్ళు చేతులు విరిగితే కూడా కట్లు కట్టడానికి కూడా తేనె, సున్నం లాంటి ఉపయోగించి, అందుకని అంటున్నాను మొదటి వైద్యంలో ఉపయోగించినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో తేనె అని చెప్తున్నాను. తర్వాత ముఖ్యంగా జీర్ణాశయంలో, జీర్ణ వ్యవస్థలో వచ్చేటటువంటి సకల రోగ నివారణకు, అంటే గ్యాస్ ట్రబుల్ లాంటివి కానీ, అజీర్ణం కానీ, లేకపోతే మరే రకమైనటువంటి వ్యాధులకు అన్నిటికి కూడా మరి వెనకటి రోజులలో కొంచెం నీళ్ళు ముందు రోజు నీళ్ళను తీసుకుని ఆ నీళ్ళలో పరిగడుపున తేనె తాగితే అన్ని రోగాలు కూడా పోయినటువంటి విషయం మానవాళికి మరి గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. తర్వాత తేనెటీగలు ఒక సమూహ జీవానికి నిదర్శనం. అవి పని విభజనకు, ఒక మానవాళి పని విభజన ఎలా ఏర్పడ్డది అనేటానికి కూడా ఒక నిదర్శనము, నిరూపణ మనకు తేనెతుట్టెలు, తేనెటీగలు. అలాంటి తేనెటీగలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి యొక్క జీవన చరిత్రను చూసినట్లయితే రాణి ఈగలు, కూలి ఈగలు, ఇట్లా మగ ఈగలు ఉంటూ వాటి రక్షణ వ్యవస్థలు, తర్వాత వివిధ వృత్తులను అవి పంచుకొని వాటి సహజీవనం చేస్తాయి. తర్వాత ఇవి తేనెను తీసుకురావడానికి ఒక 1/2 లీటర్, ఒక అరకిలో తేనెను తీసుకురావడానికి అవి 20 లక్షలకు పైగా తేనె పుష్పాలను సందర్శించి వచ్చి అంత తేనెను తీసుకుంటాయి. రియల్లీ అవి ఎంత శ్రమజీవులు అంటే వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటే మనం తేనె తాగడం కూడా మరి మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే 20 లక్షల పైన పువ్వులను 5 కిలోమీటర్ల పరిధి వరకు అవి విస్తరించి మరి తిరిగి ఆ మకరందాన్ని సేవించి వాటి లాలాజలంతో కలుపుకొని ఆ తేనె పట్టు లోపల వేసుకొని దాంట్లో ఉన్నటువంటి నీరు ఏదైతుందో వాటి లాలాజలము ఆవిరయ్యేటట్టుగా దాని చుట్టూ ప్రదర్శనలు చేస్తూ దాన్ని వాటి రెక్కలతోటి జుమ్మనేటటువంటి నాదాలతోటి వాటిని తేనెగా మారుస్తూ మానవాళికి అందిస్తున్నటువంటి మరి ఇంతకుముందే చెప్పినట్టుగా మొదటి మెడిసిన్ ఏదైతుందో తేనె. మరి ఇవి ఇంతకుముందే చెప్పినట్టు విత్తనాలు ఫలదీకరణం చెందాలంటే, పాలినేషన్ జరగాలంటే మరి తేనెటీగలు కావాలి. ఇలా లక్షలాది పువ్వులన్నవి సందర్శించి ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు ఆ పుప్పడి రేణులను తీసుకెళ్లడం వల్లనే ఫలదీకరణం జరుగుతుంది. ఇవాళ ఫలదీకరణం జరగకపోవడం వల్ల మొక్కలు అనేకమైనటువంటి, ఇప్పుడు సోర, బీర, కాకర లాంటి తీగజాతి కూరగాయల లోపల చాలామంది రైతులు చెప్తుంటారు, మాకు పువ్వులు వస్తున్నాయి కానీ కాయలు వస్తలేవు. దానికి కారణం ఏంటంటే పాలినేషన్ జరగకపోవడమే. గుమ్మడి జాతిలో కూడా అంతే. అవి ఇవాళ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఒక పువ్వును మరొక పువ్వు, ఒక క్లాత్ లాంటిది మెత్తటి క్లాత్ తీసుకొని ఒక పువ్వును అద్దుతూ పోతున్నట్లయితే పరాగ సంపర్కం జరుగుతుంది. ఎంత కష్టమో ఒకసారి, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో మనం గుర్తు చేసుకోవాలి. అందుకోసమే సహజ సిద్ధంగా
పాలినేషన్ అనేటటువంటిది జరగాలంటే తేనెటీగలు మానవాళికి ఉండాలి. మరి అలాంటి జాతిని మనం సంరక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మరి జీవ వైవిధ్యం లోపల తేనెటీగలు, కందిరీగలు, తూనీగలు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా దే గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. కాబట్టి వాటన్నిటి సకల జీవరాశులు, సకల కీటకాలు ఇవన్నీ ఉన్నప్పుడే మరి పంటలు సమృద్ధిగా పండుతాయి. మరి కరువు కాటకాలను కూడా తట్టుకొని మరి మంచి విత్తనాలను, మంచి ఆహారాన్ని మనం పొందగలుగుతాం. ఆహారము మరి ఏదైతుందో మంచి న్యూట్రియంట్ వాల్యూ కలిగి ఉండి, మంచి మినరల్స్ కలిగి ఉండి, మంచి ఆహారం కావాలంటే పాలినేషన్ పొందినటువంటి ఆహారమే చక్కగా ఉంటుంది. పాలినేషన్ అనేటువంటిది రకరకాలు జరుగుతుంది, కానీ ఒక ముఖ్యమైనటువంటి సాధనం ఏదైతుందో తేనెటీగలు. కాబట్టి అలాంటి తేనెటీగల జాతిని మనం అభివృద్ధి చేసుకుందామని, వాటిని కాపాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ